ధన్యవాదాలండి. మరొకసారి విచ్చేసిన సంఘ ప్రముఖులకు, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ మా తెలుగు తల్లి టీం, అదేవిధంగా సత్యసాయి టీం వారికి, వారధికి వచ్చిన టీం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎస్ఆర్ మూర్తి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గాలయ్య పలుకొండ వేదికలు అలంకరించాలని కోరుతున్నాను. మార్గావ్ తెలుగు సంఘం అధ్యక్షులు కమాండ డైస్, అదేవిధంగా ముత్యాల వెంకటేష్ రెడ్డి తెలుగు అసోసియేషన్ మార్గావ్ ప్రెసిడెంట్, అండ్ అదేవిధంగా అరుణ ఎలక్ట్రికల్స్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఎన్ఎన్ రావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నావు? వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈసారి మొదటిసారి అని క్షమిస్తున్నాను, ఎందుకంటే నాకు యూనిటీ అంటే ప్రాణం అండి. మీరు ఇలా చేస్తే నాకు ఏం నచ్చలేదు. ఒక్కొక్క అసోసియేషన్ 1000 మందితోటి మీరు కార్యక్రమం చేస్తారు. అట్లాంటిది ఇక్కడ ఈ హాల్ అంతా మీ ఊరికి వచ్చినాం, మీ ఊరికి వస్తే మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. కృష్ణారెడ్డి ఎటెంటున్నావు? ఇటీను నీకే చెప్తున్నా. భరత్ రెడ్డి గారు ఉన్నారా సభలో? రండి. అదేవిధంగా ఈరోజు సభాధ్యక్షత డాక్టర్ ఏ రాధాకృష్ణ గారిని వహించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మహా తెలుగు తల్లి కొమరరాజు ఉమామహేశ్వర గారి కూడా వేదికను అలంకరించవలసి, అలానే కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ నుండి వయసులో చిన్నోడు కానీ కాకపోతే అన్న అని పిలవడం నాకు అలవాటు అయిపోయింది, గురువారెడ్డి గారు. ఆయన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫౌండర్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ కు జనరల్ సెక్రటరీ అయిన మా ప్రేమేంద్ర రెడ్డి గారు ప్రేమగా ఆహ్వానించినాము. ఆయనకు కూడా ధన్యవాదాలు. మీ విలువైన సమయం తీసుకొని తెలంగాణ నుండి గోవా వరకు వచ్చినందుకు మరొక్కసారి మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నేను మన జగన్ బాబు అధ్యక్షులు, ఎఫ్ఎం అధ్యక్షుడికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. నమస్తే. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారధి కార్యక్రమంలో మేము ఒక 3 years నుంచి వారధి కార్యక్రమం స్టార్ట్ చేసినాము. అనే పెద్ద సంస్థతోటి మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పరుచున్నాము. దానికి మహారాష్ట్ర గవర్నమెంట్ మనకు సంవత్సరానికి ₹1 కోటి బడ్జెట్ ఉన్నది. సో ఇలా తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రలో తెలుగు భాష కోసము తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడినందుకు మనందరికీ చాలా చాలా గర్వం. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి సాహిత్య అకాడమీ ఉండాలని మా యొక్క కోరిక. ఈ వారధి యొక్క మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీ యొక్క గవర్నమెంట్ కూడా మనం చెప్పాలి. అలాగే ఎక్కడెక్కడ మన తెలుగు గవర్నర్లు ఉన్నారు. ఇప్పుడు త్రిపురలో ఉన్నారు ఇంద్రాసేన రెడ్డి గారు, ఒరిస్సాలో హరిబాబు గారు ఉన్నారు, ఇక్కడ అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. సో వీరి మాధ్యమంతో మనము తెలుగు భాషని గౌరవించుకోవాలి. తెలుగు రాష్ట్ర ఈ యొక్క స్టేట్ లో తెలుగు డిపార్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే ముంబై యూనివర్సిటీ, సోలాపూర్ యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి ఆల్రెడీ పేపర్ వర్క్ స్టార్ట్ అయింది. మహారాష్ట్ర తెలంగాణకు బార్డర్ ఒక 1000 కిలోమీటర్ల బార్డర్. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరాఠీలో తెలుగులో భాష చాలా కామన్ వర్డ్స్. అక్క మనం అంటాము, మరాఠీలో కూడా అక్క అంటారు. అలాగే కర్ణాటకలో కూడా చాలా మనకు అనుబంధాలు ఉన్నాయి. అలాగే తమిళనాడు, సో కర్ణాటకలో కూడా చాలా 20-25% తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో మన తెలుగు భాష కోసము గవర్నమెంట్ ద్వారా ఈ తెలుగు డిపార్ట్మెంట్ చేయించుకోవాలని మనందరం ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ కు మనం లెటర్ ఇస్తారు కాదు, దానికి ఫాలోఅప్ చేయాలి. చాలా తిరగాలి, కొంచెం చేయాలి. 2 years లో మేము మహారాష్ట్రలో చేసినాము. అదే విషయం అన్ని రాష్ట్రాలు చేయాలి. గుజరాత్ లో కూడా చాలా, గుజరాత్ లో తెలుగు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు చాలా మంది, తర్వాత వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు. తెలుగు వాళ్ళు ప్రతి ప్లేస్ లో ఉన్నారు. అలాగే ప్రతి దేశంలో కూడా ఉన్నారు. అందుగురించి ఇప్పుడు ఈ గోవా వారధికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గోవాకు చాలా మంది, లక్షలాది మంది తెలుగు వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు నేను ట్రైన్ లో, బస్ స్టాప్ లో ఎంతో మంది చూసినాను, చాలా మంది తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక తెలుగు భాషకు గౌరవం కావాలంటే తెలుగు భవనం కావాలి తప్పకుండా. తెలుగు భవనం ఎలా ఉండాలంటే 2 ఎకరాల జాగాలో ఒక పెద్ద కమ్యూనిటీ హాల్, ఒక 20-30 రూములు ఉండాలి. తెలుగు వాళ్ళు వస్తే అక్కడ ఉండాలి. మొత్తం నామినల్ రేట్ గా ఇటువంటి వాస్తు నిర్మించాలంటే ఇప్పుడు గవర్నర్ గారు ఉన్నారు. ఇది మనకు మంచి అవకాశం. వారితో మనందరం ఫాలోఅప్ చేసుకుంటాము. ఇది ఒకటి మొదటి నాంది. నెక్స్ట్ ఒక 1 year లో మనకి ప్లేస్ అలాట్మెంట్ కావాలని మనం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు కూడా మేము ఇవాళ రిక్వెస్ట్ చేసినాము.
తర్వాత ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉందో మనం అందరం ప్రయత్నం చేద్దాము. అలాగే గురువారెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళు కూడా మనకు దీని గురించి మార్గదర్శనం చేస్తారు. గోవాలో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం, గోవాల దుర్గమానం కావాలా వద్దా? కావాలి కదా? గోవాలో దుర్గమానం అందరికీ కావాలి. అది గురించి మనము కోరిక పెట్టుకొని మనసులో ఉంటే కదా, దానికి ప్రయత్నం చేయాలి. అది గురించి మనది ఒకటి సంకల్పము. ఈ సంకల్ప కాగితం ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము. మనందరం ఈ సంకల్పం గురించి ఒక ప్రెస్ నోట్ చేద్దాము. అందరం లేచి గోవాలో ఒక సంకల్పం. సరే, గోవాలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి సీఈలా పెట్టండి, నేను చదువుతాను సంకల్పం. ఇది ఎందుకు అంటే, ఏ స్థానంలోంచి మనం ఉండి ఈ సంకల్పాన్ని తీసుకుంటున్నామో, ఇది సంధ్యావందనంలో చూసారా సంకల్పం చెప్తాం, పూజలో కూడా సంకల్పం చెప్తాం. ఎక్కడి నుంచి ఏ కోరిక కోరామో అది భగవంతుడికి ఆ స్పాట్ నుంచి వెళ్తుందండి రిక్వెస్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా. మమ ఉపాత్త సమస్త దూతక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః పశ్చిమ దిగ్భాగే శ్రీశైలस्य ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరణ్యోన్మధ్య ప్రదేశే గోవా రాష్ట్రే వాస్కో నగరే परगृह समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमाने स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे शुक्ल पक्षे पंचम्यां तिथौ भानुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान्. ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే పూజలో మన పేరు మన గోత్రం చెప్పుకుంటాం. ఇక్కడ వివిధ తెలుగు సంఘాల నేతల ఆధ్వర్యంలో గోవాలో అనుకూల ప్రదేశంలో స్వంత భవన నిర్మాణానికి సంకల్పం సిద్ధించాలని ఆ మహాలసాదేవిని ప్రార్థిస్తూ సంకల్పం తీసుకుంటాం. జై మహాలసాదేవి. అనుకోవట్లేదండి. జై మహాలసాదేవి, జై మహాలసాదేవి.